అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకి డిఆర్ అరియర్స్ సంబంధించినటువంటి జమ అవుతున్నాయి. దానికి సంబంధించిన సమాచారం వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేసి వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే ఇక్కడ మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే మన వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి డిఎల్ బకాయిల కోసం 1100 కోట్లు విడుదల చేయడం జరిగింది. అది 2018 జూలైకి సంబంధించినటువంటి 30 నెలలు డిఏ బకాయిలు, అలాగే 2019 సంబంధించి అయితే వాటిని 3 విడతలుగా మనకి బిల్ సబ్మిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఉదయం నుంచి బిల్లుల్లో కదలిక వచ్చింది. బిల్లుకి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి ఉదయం నుంచి కూడా జీతాలు, పెన్షన్లకు సంబంధించి అరియర్స్ జమ అవుతున్నాయి. పిఎఫ్ ఉద్యోగులకి ఒక నెల క్యాష్ రూపంలో రావడం జరుగుతుంది. దానికి సంబంధించి కొందరికి ఇప్పటికే జమ కావడం జరిగింది. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఈ 2 విడతలు, ఒక విడతకు సంబంధించి 3 ఇన్స్టాల్మెంట్లు, అలాగే ఇంకొక డిఏకి సంబంధించి 6 ఇన్స్టాల్మెంట్లు ఉంది. కొందరికైతే ఈ 6 ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి అమౌంట్ అయితే జమ కావడం జరిగింది. కొందరికి ఒక డిఏకి సంబంధించి 3 నెలల అమౌంట్ అయితే అరియర్స్ అయితే 3 ఇన్స్టాల్మెంట్ల అరియర్స్ అయితే జమ కావడం జరిగింది. ఈ విధంగా మనం సబ్మిట్ చేసినటువంటి బిల్లు ఆధారంగా ఒక్కొక్కరిగా జమ అవుతున్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి, ఒక్కొక్క ట్రెజరీకి సంబంధించి ఈ విధంగా మనకి ఈరోజు ఉదయం నుంచి కూడా జమ అవుతున్నాయి. ఇదే విధంగా మిగిలిన వారు కూడా ఖచ్చితంగా ఈరోజు లేదా రేపు కూడా జమ అవుతాయి. కానీ ఎన్జిఓ నాయకులు తెలియజేసే విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ 6 విడతలకు సంబంధించినటువంటి, ఈ 2 డిఏలకు సంబంధించినటువంటి ఈ 6టికి సంబంధించినటువంటి అందరికి కూడా జమ అవుతాయని తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 3 ఇన్స్టాల్మెంట్లు జమైన వారు కానీ, అలాగే అసలు జమ కాని వారు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాదాపుగా అందరి బిల్లులు కూడా సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి సబ్మిట్ చేసిన బిల్లు అన్నీ కూడా ఒకరోజు అటు ఇటు ఖచ్చితంగా వారందరికి కూడా డిఏ అరియర్స్ జమ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 1100 కోట్ల ప్రభుత్వం కేవలం ఈ డిఏ అరియర్స్ కోసమే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ డిఏ అరియర్స్ అందరికి కూడా ఈ 6 నెలలు మొత్తం ఈ 6 నెలల అమౌంట్ మనకి 6 విడతలకు సంబంధించినటువంటి 2 డిఏలకు సంబంధించి 6 విడతలకు సంబంధించి మొత్తం అమౌంట్ ఖచ్చితంగా మనకి అకౌంట్లో త్వరలోనే జమ అవుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 5 ఇయర్స్ నుంచి వీటి కోసం వెయిట్ చేశాము. కానీ ఇప్పుడు ఖచ్చితంగా కొందరికి జమ అయింది కాబట్టి ఖచ్చితంగా అందరికి కూడా జమ అవుతుంది. ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలామంది అడుగుతున్నారు, పెన్షనర్స్కి వర్తిస్తుందా ఇది, అలాగే ఫ్యామిలీ పెన్షనర్స్కి వర్తిస్తుందా అని, సచివాలయ ఉద్యోగులకి వర్తిస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. ఇది అందరికి కూడా ఎవరైతే స్టేట్ నుంచి జీతం కానీ, మన స్టేట్ తరపున పెన్షన్ కానీ తీసుకుంటున్నారో అందరికీ కూడా మనకి ఈ ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి డిఏ అరియర్స్ అందరికీ ఖచ్చితంగా జమ అవుతుంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏవైనా సమాచారం ఉన్నట్లయితే తర్వాత వీడియోలో వివరంగా తెలియజేయడం జరుగుతుంది.